శ్రీరామ్ గారు, ఏపీ పాలిటిక్స్ చాలా ప్రశాంతంగా ఉన్నాయనుకుంటున్నాను నేనైతే. మీరేమనుకుంటున్నారు? ఏపీలో ప్రశాంత్ అనేది ఎప్పుడు ఉండదండి. అందరూ రాజకీయం ఆడుతుంటారు. ఎలా లేస్తే రాజకీయం టిఫిన్ గా తింటారు, రాజకీయాన్ని భోజనంగా తింటారు, రాత్రికి కూడా రాజకీయం తిని పడుకుంటారు. అలా ఉంటుంది ఏపీలో ఎప్పుడు అలాగే ఉంటుంది. అలాగే అక్కడ వాతావరణం కూడా ఉంటుంది. రోజు రోజుకి ఒక కొత్త విషయం, రోజు రోజుకి ఒక కొత్త న్యూస్, ఇలాంటివన్నీ ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. సో అందులో ఎవరి పాత్ర వాళ్ళు పోషిస్తున్నారు. ఇప్పుడు కాకపోతే ఏంటంటే మెచ్యూర్డ్గా పోషిస్తారు కొంతమంది రాజకీయ నాయకులు, మెచ్యూర్డ్గా ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు మీరు అన్నట్టు చిన్నపిల్లల తరహాలో నాకు చాక్లెట్ ఇస్తావా ఇవ్వా, చాక్లెట్ ఇస్తే నేను నిన్ను ఎత్తుకొని ఇస్తా, చాక్లెట్ ఇస్తే నేను నీతో వస్తా, ఇట్లా చిన్నపిల్లలు ఎలా మారని చేస్తారో ఇలాంటి వాళ్ళు మెచ్యూర్డ్ రాజకీయాలు చేయకుండా ఇలాంటి చిన్నపిల్లల చేష్టలు చేస్తూ నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను వస్తా. నీకు ఇవ్వాల్సింది ఎవరు? ప్రజలు ఇవ్వాలి. ప్రజలను అడగాలి. అధికార పార్టీని అడిగితే ఎవరు ఇస్తారు? నువ్వు ప్రజలు అసలు ఇప్పుడు నువ్వు ప్రతిపక్ష హోదా ఏమని నేను అడుగుతున్నావు. నువ్వు అసలు ప్రజలను అడిగింది ఏం అడిగావు? అధికారాన్ని అడిగావు, ముఖ్యమంత్రిని చేయమని అడిగావు, వై నాట్ 175 అన్నావు. వై నాట్ 175 అంటే నీకు అసలు అధికారాన్ని ఇవ్వలేదు, నిన్ను ముఖ్యమంత్రినే చేయలేదు, నీకు ఎమ్మెల్యేలనే వై నాట్ 175 కాదు, చివరికి 11 ఇచ్చి కూర్చోబెట్టారంటే ప్రతిపక్షానికి కూడా నువ్వు అర్హుడి కాదని కూర్చోబెట్టారు. అయినా సరే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందంటే ఎందుకు ఇస్తారు? క్లియర్ గా ప్రభుత్వం చెప్తోంది దీనికి అవకాశం లేదని. అసెంబ్లీ స్పీకర్ గారు చెప్తున్నారు, డిప్యూటీ స్పీకర్ గారు చెప్తున్నారు. నువ్వు అసలు 60 రోజులు రాకపోతే ప్రతిపక్ష హోదా ఇవ్వడం సంగతి పక్కన పెట్టబ్బాయి, నిన్ను అసలు డిస్క్వాలిఫై చేస్తాం, నిన్ను నీ ఎమ్మెల్యేని డిస్క్వాలిఫై చేసి బయటికి పంపించేస్తాం అని చెప్తున్నారు. అయినా సరే నాకు ఇవ్వాల్సిందే అంటే ఏదో కోర్టులో కేసులు ఉన్నాయి, లేదా స్పీకర్ దగ్గర కేసులు ఉన్నాయి, అవన్నీ తేలితే కానీ ముందు అది తేల్చండి, నా మీద తర్వాత చర్య తీసుకుంది. కానీ 61వ రోజు తెలుస్తుంది ఇవన్నీ. 60 రోజుల దాకా ఈ మాటలే ఉంటాయి. 61వ రోజు కదా తేలేది, అప్పుడు తీసుకుంటారో తీసుకోరో తెలుస్తుంది. అవును, చట్టం చెప్తున్నప్పుడు ఎందుకు తీసుకోకుండా ఉంటారు? ఈయన ఎన్ని మాటలు మాట్లాడినా 61వ రోజు తీసుకుని తీరుతారు అంటే అది ఈసారి కాదు, నెక్స్ట్ టర్మ్ లో బహుశా అవుతుంది. ఈ టర్మ్ కి అవ్వదు, నెక్స్ట్ టర్మ్ కి అవుతుంది. నెక్స్ట్ శీతాకాల సమావేశాలు కనుక ఒక 20 రోజులు జరిగితే అప్పుడు డిస్క్వాలిఫికేషన్ ఉంది. లేదా అది కూడా ఒక 10 రోజులు జరిగింది అనుకోండి, సమ్మర్ లో అయితే ఖచ్చితంగా జరిగిపోద్ది. ఒకవేళ ఈ సమావేశాలు ఎప్పుడైనా ఒక రోజు వచ్చేలా కనిపిస్తే అది చేయొచ్చు, అది ఆప్షన్. ఆ రకంగా చేస్తారని నమ్మకం కూడా ఉంది. మరి చాలా మంది అదే మాట్లాడుతున్నారు. అదే మధ్యలో కొంతమంది ఎమ్మెల్యేలు వచ్చి సంతకాలు పెట్టారని స్పీకర్ గారు చెప్పారు కదా. ఇదేంటి నాకే తెలియదు, నేను చూడలేదు, వీళ్ళు ఎప్పుడు సంతకాలు పెట్టారని స్పీకర్ గారు మాట్లాడారు ఒకసారి. అంటే వీళ్ళు ఎప్పుడు వచ్చారో తెలియదు, ఎప్పుడు వెళ్ళారో తెలియదు, ఎక్కడ సంతకాలు పెట్టి మాత్రం వెళ్ళిపోయారు కొంతమంది. సో అట్లా చేస్తే చేయొచ్చు. లేదా ఇక్కడ గతంలో టీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో చేసింది, వాళ్ళు అధికారంలో వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉండి వాళ్ళు రాజీనామాలు చేసి ఆ తెలంగాణ అనే దాన్ని నినాదాన్ని నిలబెట్టడం కోసం వాళ్ళే రాజీనామాలు చేసి మళ్ళీ వాళ్ళు గెలవడం, ఉప ఎన్నికలు తెచ్చుకోవడం. నీకు ఆ దమ్ముంటే నువ్వు ఓపెన్ చేయి. 61 రోజులు నువ్వు వెళ్లకుండా ఉండు, నేను డిస్క్వాలిఫై చేసేస్తే మళ్ళీ అక్కడ ఉప ఎన్నిక వస్తుంది. ఆ ఆప్షన్ తీసుకోవాలనే అవకాశం కూడా నీకు ఉంది. ఆ ఆప్షన్ తీసుకోగలవా? ఆయన కేసీఆర్ గారి లాగా నీకు అంత దమ్ము ఉంటే నువ్వు ఆప్షన్ కూడా తీసుకోవచ్చు. తీసుకుని చూసారా నేను మళ్ళీ గెలిచా, గతంలో కన్నా ఎక్కువ మెజారిటీతో గెలిచాను చూపించుకో. తప్పే ఉంది. బాల్ నీ చేతుల్లో ఉంది. ప్రభుత్వం అదే చెప్తోంది, బాల్ నీ చేతుల్లో ఉంది అబ్బాయి, 61వ రోజు నేను తీసిపడేస్తాం, డిస్క్వాలిఫై చేస్తాం అని ప్రభుత్వం చెప్తోంది. అసెంబ్లీ స్పీకర్ చెప్తున్నారు, డిప్యూటీ స్పీకర్ చెప్తున్నారు, చట్టం కూడా అదే చెప్తోంది. సో నీకు ధైర్యం చేసి నువ్వు ఓపెన్ చేస్తావా? లేదంటే మధ్యలో వెళ్ళి ఎవరు చూడకుండా సంతకం పెట్టి వస్తావా? లేదంటే ఒకరోజు సడన్ గా వెళ్ళిపోయి అందరికి ఊరికే నమస్కారాలు పెట్టేసి పక్కకు వచ్చేస్తావా? లేదు, సరే ఇన్నాళ్లే జరిగిందేదో జరిగిపోయిందని నేను నా బాధ్యత నిర్వహిస్తాను, నన్ను ప్రజలు ఏ పోస్టులో కూర్చోమని కూర్చోబెట్టారో ప్రజల ఆజ్ఞని శిరసావహించి నేను ఆ పోస్టులో కూర్చుంటా అంటావు. ఇన్ని ఆప్షన్లు నీకే ఉన్నాయి, నీ చేతుల్లో ఉంది. నువ్వు ధీరోదాత్తుడుగా ఏం చేస్తావు? హీరోగా ఉంటావా, విలన్ గా ఉంటావా, కమేడియన్ గా ఉంటావా, ఎలా ఉంటావా అని నీకు ఛాయిస్ ఇచ్చారు, ప్రజలు ఇచ్చేసారు, ప్రభుత్వం ఇచ్చింది, స్పీకర్లు ఇచ్చారు. ఏ ఛాయిస్ తీసుకుంటాడని ఆయన ఇష్టం. కానీ ఎందుకు రావట్లేదు అంటే సార్ కారణం ఏమైనా బలమైన కారణం ఉందంట?
ఏమి లేదు, ఆయనకి మైక్ కావాలి, మైక్ రాదు. ఇంకొకటి ఏంటంటే ఈయన గతంలో అందరినీ ఏం చేశాడు, ఇప్పుడు మళ్ళీ చరిత్ర పునరావృతం అవుతుందన్న భయం ఉంది. గతంలో ఏడిపించాడు, నీకు 23 సీట్లే 23 సీట్లే 23 సీట్లే, మా 23 మంది ఎమ్మెల్యేలు అయితే తీసుకున్నావు, నీకు 23 వచ్చాయి. ఇదంతా దేవుడి స్క్రిప్ట్, దేవుడి స్క్రిప్ట్. ఆయన పదే మాట్లాడిన మాట దేవుడి స్క్రిప్ట్, దేవుడి స్క్రిప్ట్ అన్నాడు. ఇప్పుడు అదే దేవుడి స్క్రిప్ట్ రివర్స్ అయ్యి ఏమైంది? అప్పుడు ఆయనకి రాసాడు స్క్రిప్ట్, ఇప్పుడు ఈయనకి రాసాడు. ఇప్పుడు ఇది దేవుడి స్క్రిప్ట్ అని అది మాట్లాడతారేమో అని భయం. అందుకని ఆ అవమానాలను తట్టుకోవడం అనేది సామాన్య విషయం కదా, తట్టుకునే ధైర్యం లేదు. నిజంగా అయితే నువ్వు వాజ్పేయి గారి లాగా ఉండాలి. వాజ్పేయి గారిని పార్లమెంట్ లో ఒక రోజున మొత్తం అందరూ ఏడిపించారు. మీరేంటి, మీ బీజేపీ పార్టీ ఏంటి, 2 ఎంపీలతో ఉన్న పార్టీ మీరేంటి అన్నారు. అంటే ఆయన చూపించాడు, ఈ రోజు మీరు నవ్వుతున్నారు, ఒక రోజు దేశం మొత్తం మీద నా పార్టీనే ఉండే రోజు వస్తుంది అన్నాడు. ఇవాళ అది కనబడిందా లేదా? బలమైన పార్టీ కనబడింది. నువ్వు అలా నిలబడు, అది ఛాలెంజ్ చేయి. రేపు పొద్దున్న వెళ్తావు, తెలుగుదేశం వాళ్ళు ఇంకోళ్ళు నిన్ను విమర్శిస్తారు, విమర్శించనివ్వు, ధైర్యంగా ఎదుర్కో. రాజకీయాల్లో ధైర్యం ఉండాలి, ధైర్యంగా ఎదుర్కో. ఈ రోజు వచ్చా లేదు, మళ్ళీ నేను నీకన్నా ఎక్కువ తెచ్చుకుంటా, నిలబడితే నీ వైపు ప్రజలు నిలబడతారు. నువ్వే పారిపోతే, చంద్రబాబు నాయుడు ఎన్ని అవమానాలు ఎదుర్కొంటే ఇప్పుడు మళ్ళీ నిలబడ్డాడు ఆయన. నువ్వే పారిపోతే ఏంటి పరిస్థితి? మగువ మాంచాల కథని గుర్తు తెచ్చుకో. చివరికి ఏమవుతుంది, నువ్వు దాక్కుంటే, అక్కడ దాక్కుంటే, మొగుడు వచ్చి దాక్కుంటే మంచాన్ని అడ్డం పెట్టింది. ఆడంగితనంగా ఏంటినైనా వచ్చేసావు, వెళ్ళి యుద్ధానికి అని చెప్పి భార్య పంపించింది. ఇక్కడ అలాంటి సీన్ అయ్యే అవకాశం కూడా లేదు. కాబట్టి ఏంటి అంటే అలాంటి కథలు మనం గుర్తు తెచ్చుకోవాలి. పారిపోతే, వెన్ను చూపి పారిపోతే ఇంట్లో భార్య కూడా నీకు విలువ ఇవ్వదు అని చెప్పి ఆ కథ చెప్తుంది, మగువ మాంచాల కథ. సో ఇవాళ నీకు 11 సీట్లు ఇచ్చి నువ్వు కూర్చో అంటే కూర్చో, అక్కడ కూర్చోకుండా నేను పారిపోతాను, నేను అసలు అక్కడికి వెళ్ళను, వాళ్ళ మొహం చూడలేను, నాకు భయం అంటే రేపు నిన్ను ఇంకా ఆ 11 కూడా ఎవరుగా? రేపు అసలు ఈ పార్టీ పరిస్థితి ఏంటి?